నెల్లూరు జిల్లా పొట్టేపాలెం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలను ఇరిగేషన్ అధికారులు అక్రమ లేఅవుట్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని స్థానిక ఎంఆర్పీఎస్ నాయకులు ఆరోపించారు. వారిపై పూర్తి స్థాయిలో విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులతో కలిసి వారు నెల్లూరు కలెక్టరేట్లోని స్పందన కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. కొందరు అక్రమార్కులు పొట్టేపాలెం గ్రామ పంచాయతీలో ఎకరాలకు ఎకరాలు ఇరిగేషన్ ల్యాండ్లో లేఅవుట్లు వేసి దర్జాగా అమ్మేస్తున్నారని వారు ఆరోపించారు. వారిని మాత్రం ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. నిరుపేదలు వేసుకున్న ఇండ్లను తొలగించడం దుర్మార్గం అన్నారు. అక్రమ లేఅవుట్లో ఇరిగేషన్ అధికారులు లేఅవుట్లతో కుమ్మక్కయ్యి అక్కడ నివసిస్తున్న పేద ప్రజల్ని కూల్చేయటం జరిగింది. అదే పొట్టేపాలెంలో అదే గ్రామ పంచాయతీ పరిధిలో ఇరిగేషన్ ల్యాండ్లో ఎకరాలు ఆక్రమించుకొని లేఅవుట్లు వేసేసి ఈరోజు దర్జాగా అమ్ముకుంటూ ఉన్నారు. వాళ్ళ జోలికి మాత్రం ఏమాత్రం కూడా ఇరిగేషన్ అధికారులు పోవట్లేదు. వాళ్ళ కాడ కోట్ల రూపాయలు చేతులు మారున్నాయి. అందులో ఉదాహరణకి వాళ్ళు డబ్బులు తీసుకున్న సందర్భాలు అన్ని ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అందువలన ఈ ఇరిగేషన్ అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈరోజు మేము ఇరిగేషన్ ఆఫీసును కూడా ముట్టడిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అందువలన ఈ ఇరిగేషను ఏఈ శ్రీకాంత్ అదేవిధంగా ఈ నాగరాజు గారు ఈరోజు దళితుల మీద దౌర్జన్యం కాండం దొరికించి ఈరోజు నట్టేట రోడ్లో పడేశారు. ఈరోజు వాళ్ళ మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందువలన అదే పరిధిలో పొట్టేపాలెం పరిధిలో లేఅవుట్లు కాలువలు పూర్తి చేసి లేఅవుట్లు వేసి అక్కడ ఆ లేఅవుట్లో కూడా అన్ని ఊరికి దారిచ్చారు, బీసీలకు దారిచ్చారు. కానీ ఒక మాదిగాడి కాడికి వచ్చే లోపల చుట్టూ గోడ కట్టేసి మాదిగలను ఆ దారిని రానికుండా వీళ్ళు మాలా మాదిగోళ్ళు ఈ దారిని రాకూడదని మీరు నడిస్తే ఆ స్థలాలు ఎలివేషన్ పడిపోతాయని అక్కడ లేఅవుట్ని మాదిగాడికి దారి లేకుండా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా మాదిగాడి స్థలాన్ని కూడా కొంత ఆక్రమించుకొని గోడలు కట్టిన సందర్భాలు కూడా ఆ లేఅవుట్లో ఉన్నాయి. దాని మీద చర్యలు తీసుకోకుండా ఇరిగేషన్ అధికారులు ఓన్లీ నోరు లేని దళితులు ఎస్సీ ఎస్టీల మీద చర్యలు తీసుకోవడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ ఇరిగేషన్ అధికారుల మీద ఇమీడియట్గా మేము వీళ్ళకి కానీ న్యాయం చేయకపోతే ఇరిగేషన్ ఆఫీసును కూడా మేము ముట్టడిచ్చేదానికి కూడా అన్ని దళిత సంఘాలతో కలిసి అక్కడ స్థానికులతో కలిసి ముట్టడిచ్చేదానికి కూడా ఏమాత్రం వెనకాడమని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ద్వారానే ఎన్నో ఇరిగేషన్ సమస్యల మీద అరుంధ మాదిగలపల్లిలో మాలపల్లిల ద్వారా అక్కడ కాలువలు పూర్తి చేశారు, ఇక్కడ చెరువు పెన్నా పారంపోక నరికేసి ఇల్లు కడుతున్నారు అనే సమస్యలు ఎన్నో సమస్యలు కూడా జిల్లా కలెక్టర్ ద్వారా తీసుకొచ్చి ఇరిగేషన్ అధికారులని ఇమీడియట్గా పని ఆపమంటే అక్కడ ఏమాత్రం స్పందించకుండా ఇరిగేషన్ అధికారులు ఇక్కడ ఈ లేఅవుట్ల అక్రమాలు లేఅవుట్ల దారితో వాళ్ళతో కోట్ల రూపాయలు లక్షల రూపాయలు చేతులు మారి ఈరోజు ఈ నోరు లేని పేద ప్రజల ఇళ్ళు కూల్చేయటం జరిగింది. అందువలన ఏమాత్రం కూడా వీళ్ళకి న్యాయం జరగకపోతే ఇమీడియట్గా ఇరిగేషన్ ఆఫీసును కూడా మేము ముట్టడిస్తామని తెలియజేస్తా ఉన్నాం.